ఝాన్సీ అయితే బయట స్వరతో గొడవపడి ఆఫీస్లోనికి వస్తుంది. ఇక అక్కడే బాబీ అయితే అలా తిరుగుతూ ఉంటాడు. ఇక ఝాన్సీ కంగారుగా రావడం చూసి బాబీ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి జాను, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎనీ ప్రాబ్లం జాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అబ్బే అదేం లేదు బాబీ అని చెప్పి బయటికి అనేసి లోపల మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు నువ్వు మీ అమ్మేంట్రా ప్రాబ్లం, మీరు లేకపోతే నేను అభితో ఎంత హ్యాపీగా ఉండేదాన్ని అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక పద అభి దగ్గరికి వెళ్దామని చెప్పి బాబీ అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా అభి దగ్గరకు వెళ్తారు. ఇక ఝాన్సీ నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే ఏంటి అభి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే ఎలా అంటాడు, మన సైట్లో ఉన్న ఫ్లాట్లన్నీ సేల్ అయిపోయాయంట, అదే పెద్ద గుడ్ న్యూస్, ఇప్పుడే జయకృష్ణ కాల్ చేసి చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అవునా సరే అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న అభి అయితే ఏంటి ఈ గుడ్ న్యూస్ చెప్పగానే నువ్వెంతో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతావని నేను అనుకున్నాను, కానీ ఇలా వదిలిపెట్టావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే ఝాన్సీ అదేం లేదు అభి అని చెప్పి తప్పించుకుంటుంది. సరేలే, మన ఫ్లాట్స్ మనల్ని మళ్ళీ మనం ప్రిపేర్ చేయాలి, దానికోసం మనం ఇంకొంచెం కష్టపడాలి ఝాన్సీ అని చెప్పి అలా ఆఫీస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది విని అక్కడే ఉన్న బాబీ అయితే వాళ్ళ పనులు వాళ్ళవి అని చెప్పి తనైతే గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అలా గేమ్ ఆడుకుంటూ ఉండగా ఝాన్సీ అయితే అభి చెప్పిన మాటలను అలా వింటుంది. అది చూసి ఝాన్సీ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటో ఇక్కడ నా బుర్ర తింటున్నాడు, బయట స్వర ఏమో నాకు వార్నింగ్ ఇచ్చింది, ఎలాగైనా సరే అభిని కలుస్తాను అని చెప్పి. అభిని కానీ స్వర కలిసిందా ఇక నా పని అయిపోయినట్లుగానే అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతుంది. ఇక ఝాన్సీ కంగారు చూసి ఏంటి నువ్వేదో టెన్షన్లో ఉన్నావు ఝాన్సీ, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే అబ్బే అదేం లేదు అభి, కొంచెం హెడేక్గా ఉంది, అందుకే ఇలా ఉన్నాను, తగ్గిపోతుందిలే అని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.